presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. Hi, hello. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎన్నాళ్లగానో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఓట్ల పండగ వచ్చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ కు 2 తెలుగు రాష్ట్రాలు రెడీ అయిపోయాయి. విస్పష్టమైన తీర్పుతో ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరే అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. సో రియాలిటీ రంగం ఇంకా పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, చక్కని పాలన అందించాలన్నా మంచి పాలకుల్ని ఎన్నుకోవడమే అత్యంత కీలకమైన విషయం. మనందరి భవిష్యత్తు కోసం ఓటు వేయడానికి కదిలి రావాలి. మనకెందుకులే అని ఊరుకుంటే దానివల్ల మనతో పాటు మొత్తం సమాజానికే చెడు జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఓటు మన హక్కే కాదు, మన బాధ్యత కూడా. రండి, కదలండి. మే 13న జరిగేటువంటి పోలింగ్లో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోండి. నవ భారత నిర్మాణంలో భాగస్వాములవ్వండి. ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని పలువురు సెలబ్రిటీస్ అలాగే నిర్మాణ రంగ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. నమస్కారం అండి, నేను మీ మురళీమోహన్ మాట్లాడుతున్నాను. మీరు వేయబోయే ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది. మే 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగు. తప్పకుండా ఓటేయండి. మనం వేసే ఓటు ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని, మన దేశ భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కూడా మనమే తీర్చిదిద్దుకున్నాం. తప్పకుండా ఓటేయండి, మర్చిపోకండి. మే 13. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో సోమవారం మే 13న జరిగే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఓటేయండి. మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి. మీ ఓటు మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని, దేశ రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తుంది. సోమవారం మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఓటేయండి. ఓటేసి దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. రండి. అందరికీ నమస్కారం. ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని మనకి, మన ముందు తరాలకి ప్రాతినిధ్యం వహించే ఒక మంచి నాయకుడిని తప్పకుండా ఎన్నుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకే ఇక్కడ హైదరాబాద్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరునికి కూడా ఒకటే విజ్ఞప్తి. మనందరం కూడా మే 13 సోమవారం రోజున జరిగే ఎన్నికల్లో మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించబోయే ఎన్నికలు మే 13వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకునే అవకాశం మనందరికీ ఉంది. సో తప్పకుండా మీరందరూ ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. నారెట్కో తెలంగాణ తరఫున లెట్స్ ఓట్ అనే క్యాంపెయిన్ కూడా మేము చేస్తున్నాము. మనం ఓటు వేయకుండా మనం ప్రభుత్వాన్ని ఏమీ అడిగే హక్కు మనకు ఉండదు. అందుకని మీరందరూ తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. Namaste, I am Rambabu Burugu, Director for Pranava Group. On this occasion, we should know that across the globe, this particular 2024 is not just a normal year, it's the election year. India lo kuda elections already started. This May 13th, both Telugu states, AP you have MLA and MP elections, and in Telangana we have MP elections. My urge and request to everyone, all the voters whoever is qualified, we should use vote power. And vote అనేది వజ్రాయుధం లాంటిది. Go and vote for the party whatever you like it. May 13th morning 7 to 6 o'clock. Just make use of your vote power. Thank you. అందరికీ నమస్కారం. రేపు 13వ తారీఖున సోమవారం నాడు
మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు అనేది మన ప్రాథమిక హక్కు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి. నేను కూడా వేస్తున్నాను. ఓటు వేసేప్పుడు మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు అన్నిటి గురించి ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేయండి. ఈ సమ్మర్లో హీట్ వేవ్ చాలా బాగా పెరిగిపోయింది. ఊటీ లాంటి హిల్ స్టేషన్లోనూ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సిటీలో చెప్పక్కర్లేదు. మరోవైపు వాటర్ ప్రాబ్లం చుట్టుముడుతోంది. మనందరి జీవన విధానంలో పర్యావరణహితంగా మారాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు చాటి చెప్తున్నాయి. నిర్మాణ రంగాన్ని పర్యావరణహితంగా మార్చుకోవటంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ ని కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC మే 17 నుంచి 19 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ముగియనుంది. రిజల్ట్ జూన్ 4న వస్తుంది. ఎన్నికల సంగ్రామంలో ఇది విరామ సమయం. అందరూ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే టైం ఇది. రియాలిటీ రంగానికి అత్యంత అనుకూలమైన సమయంలో IGBC గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. దీంతో ఈ ఈవెంట్కు భారీగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు మన అందరి హక్కు. మన రాష్ట్రంలో సోమవారం 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. మీరందరూ మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మనకెట్లా ఓటు హక్కు ఉందో ప్రపంచంలో కూడా మనకు ఏదైతే ప్రకృతి ఉందో దాన్ని కాపాడుకునేది కూడా మన ధర్మం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ IGBC గ్రీన్ ప్రాపర్టీ షో వీ హావ్ డన్ ఎట్ హైటెక్ సిటీ, విచ్ ఇస్ వెరీ గ్రాండ్ సక్సెస్. అందరూ ఎగ్జిబిటర్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి వాకిన్స్ వచ్చినాయి. ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది IGBC ప్రాపర్టీ షో వీఆర్ ఆర్గనైజింగ్ on 17th, 18th and 19th May, consisting about 70 plus projects, then about 75,000 dwelling units is a huge number. Variety of projects you have, gated communities, villas, luxury apartments and affordable housing also, from middle class also. This is consisting of about 17 crores square foot of built up area at various stages. These projects are going to be exhibited. It's a one-stop shop for all the citizens to choose your dream house, యువర్ గ్రీన్ హౌస్ విచ్ ఇస్ సర్టిఫైడ్ బై IGBC. మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఎగ్జిబిషన్ను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. కాన్సెప్ట్ అంబియన్స్ సంస్థ IGBC గ్రీన్ ప్రాపర్టీ షోకు హాల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ MD యశ్వంత్ అగర్వాల్ గారు మాట్లాడుతున్నారు. We are participating in the IGBC CII Green Building Property Show, which is being held on 17th, 18th, 19th of May 2024, and my company is representing the project Ambience Park View and B Hub on the day of 17th, 18th and 19th. We have been rated as IGBC Gold rated building. As per the norms of the Gold rated, we have left a lot of green spaces, open spaces, the lung spaces for the project, and followed all the norms that is required by IGBC. So look forward to see all of you over there on 17th, 18th and 19th of May 2024 at the CII IGBC Property Show. Thank you. క్వాంబియన్ సంస్థ ఈ ప్రాపర్టీ షోకు లంచ్ సపోర్టర్ గా వ్యవహరించనుంది. ఈ సంస్థ రిలేషన్షిప్ మేనేజర్ రూపేష్ గారు ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు IGBC గ్రీన్ ప్రాపర్టీ షో అంటేనే కంప్లీట్ గ్రీన్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి గ్రీన్ బిల్డింగ్స్ మీద? Considering IGBC's golden standards, right? So first of all, to begin with, our project is certified by IGBC as per gold standards. Okay. And we have ensured that we are energy efficient in terms of strategic building plan and also sustainability factors what we have kept to ensure that our environmental footprint is as minimum as possible. And we are using 100% eco-friendly materials, and also the waste generated in the project is to the maximum utilized within the project so that the other resources used from the outside factor is as minimum over here. Sir, మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది? So the project's name is Amaranthine. We invite you to be a part of the community that values both opulence and environmental stewardship. So welcome to Amaranthine Living. We would be happy to host you at our stalls on 17th, 18th and 19th
at High-Tech IGBC Meet. Thank you. రైట్ టైం, పర్ఫెక్ట్ లొకేషన్, గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, అల్టిమేట్ ఎమ్యూనిటీస్. డ్రీమ్ హౌస్ విషయంలో అందరూ కోరుకునే చాయిస్లు ఇవి. వీటిలో ఏ ఒక్క పాయింట్లోనూ రాజీ అన్నది లేకుండా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోనూ అందరి ఆదరణ పొందేలా తీర్చిదిద్దడం కేవలం వాసవి గ్రూప్కి మాత్రమే సాధ్యం. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ప్రతి ప్రాజెక్ట్ని ఐకానిక్గా తీర్చిదిద్దిన ఘనత వాసవిది. లగ్జరీ లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం కేవలం వాసవికి మాత్రమే సాధ్యం. ప్రతి ప్రాజెక్ట్ను అత్యంత అట్రాక్టివ్గా ఉంచడంతో పాటు పర్యావరణ హితంగానూ ఉండేలా డిజైన్ చేసింది వాసవి గ్రూప్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్గా ఎకో ఫ్రెండ్లీ అయినటువంటి గ్రీన్ బిల్డింగ్స్ పాపులర్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టు వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్టులన్నీ గ్రీన్ నార్మ్స్కు అనుగుణంగానే డెవలప్ చేస్తున్నారు. వాసవి సంస్థకు చెందిన పలు ప్రాజెక్టులు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం రేటింగ్ దక్కించుకున్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ విశిష్టతలను తెలియజేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు IGBC కండక్ట్ చేస్తున్న గ్రీన్ ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ ప్రిన్సిపల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అందరికి నమస్కారం అండి. IGBC ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2వ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ లో. సో ఈ మే 17, 18, 19 తేదీల్లో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. IGBC బిల్డింగ్స్ అనేది ఒక గ్రీన్ ఎకో సస్టైనబుల్ బిల్డింగ్స్ మోడల్గా ఉంటుంది ఇది. సో ఈ సర్టిఫికేషన్ మాకు దాదాపుగా వాసవికి మోర్ దెన్ 5 ప్రాజెక్ట్స్కు ఈ సర్టిఫికేషన్ వచ్చిందండి. దీంట్లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం అనే విధంగా 3 కేటగిరీస్ ఉండడం జరుగుతుంది. సో ఈ కేటగిరీస్లో మా గ్రూప్ తరఫున అన్ని కూడా ప్లాటినం సర్టిఫికేషన్సే మాకు స్పెసిఫికేషన్స్ ప్రకారంగా డిజైన్ చేసి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాము. సో IGBC వాళ్ళు ఒక గొప్పగా ఒక ప్రాపర్టీ షోను హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి వించేసి మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. అండ్ వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి అవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్త ఏం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, elevate your life, elevate your home, premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. మనల్ని పాలించే పాలకులను మనమే ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించేది ఓటు హక్కు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని వాసవి సంస్థ కోరుకుంటోంది. మీ అందరికి తెలిసిన విషయమే, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13 సోమవారం. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మీ భవిష్యత్తు కోసము, రాబోయే పిల్లల భవిష్యత్తు కోసము, నెక్స్ట్ తరం కోసము తప్పనిసరిగా మీ ఓటు హక్కు వినియోగించుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు వ్యవహరించండి. మర్చిపోవద్దు, మే 13 ఓట్ ఫర్ యువర్ రైట్. లైఫ్ స్టైల్ని వైబ్రెంట్ అండ్ కన్వీనియంట్గా మార్చుకోవడానికి, రేపటి అవకాశాలను ఈరోజే అందిపుచ్చుకోవడానికి ఈరోజే ముందడుగు వేయాలి. ప్రతి ప్రాజెక్ట్ను సక్సెస్కు సింబల్గా తీర్చిదిద్దుతూ సిటీలో మొదలుకొని NRIల వరకు అందరినీ మెప్పించడం చాలా పెద్ద టాస్క్. వేరెవరికి సాధ్యం కాదు అనే దాన్ని సాధ్యం అవుతుంది అని నిరూపించడం NCD స్పెషాలిటీ. ఇంటర్నేషనల్ వైడ్ అప్లాస్ దక్కేలా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ సిటీలో మోస్ట్ ప్రీమియం బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అల్టిమేట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎమ్యూనిటీస్ తో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను మోడర్న్ మార్వెలస్ గా తీర్చిదిద్దుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే నిఖిలా అంటే అఖిల హైదరాబాద్ ప్రజానికానికి ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. హైదరాబాద్ మహానగరంతో పాటు NRIలను కూడా అట్రాక్ట్ చేస్తున్నారు NCD సంస్థ MD శ్రీనివాసరావు గారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండేటువంటి NRIల రిక్వెస్ట్ మేరకు దుబాయ్లో గ్రాండ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో కూడా మీరు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు కదా, సో దాని గురించి చెప్పండి సార్. ఐజీబీసీలో కూడా మనం రాయల్ పెవిలియన్ స్టాల్ పెడుతున్నాము, గోల్డ్ స్టాల్. ఐజీబీసీ ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జిబిషన్ హైదరాబాద్లో, వేరే ఎగ్జిబిషన్స్తో పోల్చినట్టయితే. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఉన్న వాటినే సెలెక్ట్ చేసి ఆ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. అదే వేలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కూడా రాయల్ పెవిలియన్ ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కవర్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ లో భాగంగా మనం ఎక్కువ ఎస్టీపీ ఇస్తున్నాం. దాంట్లో పవర్ సేవింగ్ మెథడే కాకుండా వాటర్ కన్జర్వేషన్, వాటర్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తాయి దాంట్లో. అలాగే సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇస్తాం. అలాగే న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ వచ్చేటట్టు, ఫ్లో అయ్యేటట్టు డిజైన్స్ ఉంటాయి. అందువల్ల రాయల్ పెవిలియన్ ని సి షేప్ స్ట్రక్చర్స్ డిజైన్ చేసి పోడియం స్లాబ్స్ ఇచ్చాం మనం. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తో పాటు మనం క్రాస్ వెంటిలేషన్, క్రాస్ ఎయిర్ ఫ్లో, వాటర్ సేవింగ్, పవర్ సేవింగ్ మెథడ్స్ అన్ని ఫాలో అవుతాం. మనం కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం. అలాగే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకోవడం జరిగింది. మనకి మోకిలాకి ఉన్న ముఖ్యమైనటువంటి అంటే మంచి రోడ్డు ఫెసిలిటీ కలిగి ఉంది. అలాగే గ్రీన్ జోన్ లో ట్రావెల్ చేస్తాం మనం, చాలా ప్లెజర్ డ్రైవ్ చేయొచ్చు. సో ప్లెజర్ డ్రైవ్ చేసుకుంటే మనం 10 నిమిషాలు జర్నీ చేస్తే మనకి నియోపోలిస్ వస్తుంది. అలాగే ఇంకొక 5 నిమిషాలు ముందుకు వస్తే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. అలాగే ఈ రెండింటితో పాటు మన రాయల్ పెవిలియన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే బీడీఎల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా మనకు 4-5 కిలోమీటర్ల దూరం సిచ్యువేట్ అయ్యి ఉంది. ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో పాటు అనేకమైనటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. వీటితో పాటు అది గ్రీన్ జోన్ అవటం వల్ల రకరకాల సినీ స్టూడియోలు కూడా వస్తున్నాయి. అంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది అని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలని చెప్పొచ్చు. దేశం సమున్నతంగా ఎదిగేందుకు మంచి పాలకుల్ని ఎంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇది సక్రమంగా నిర్వహించేది ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే. రేపటి రోజు మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ రోజు అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు ఎన్సీడీ సంస్థ ఎండీ శ్రీనివాసరావు గారు. మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. అది ఎలా అంటారా? మే 13 సోమవారం జరిగే పోలింగ్ లో పాల్గొని ఓటు వేసి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. సరైన వారికే ఓటు వేద్దాం. పచ్చదనం నిండిన చోట ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అందం, ఆనందం, ఆరోగ్యం ఉన్న చోట నివాసం అంటే అంతకు మించి మరేం అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది. సిటీకి అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం రిసార్ట్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసే విధంగా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఆనందానికి ఆహ్లాదాన్ని, అఫోర్డబుల్ బడ్జెట్ కు అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ ని జత చేస్తూ కస్టమర్ల హ్యాపీనెస్ కు చిరునామాగా నిలుస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న వరంగల్ హైవే ఫేసింగ్ లలో బెస్ట్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ సంస్థ సీఎండీ జడపల్లి నారాయణ గారు అఫోర్డబుల్ కాస్ట్ లో అల్టిమేట్ గా నిలిచేలా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీస్ సిటీ చూసుకుంటే ఆ ఏరియాలో యాదాద్రి కాకుండా ఇంకేమి ఉన్నాయి? వరంగల్ హైవే కాకుండా, ఇది కాకుండా హైదరాబాద్లో అన్ని హైవేలకి డిమాండ్ ఉందండి. మిగతా హైవేలతో కంపేర్ చేసుకున్నట్లయితే యాదాద్రి వరంగల్ హైవేలో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది అక్కడ రేట్లు. ఒకేసారి ఓవర్ ద నైట్ లేదా ఒక 6 monthsలోనే ఒకేసారి భూమి వచ్చేసింది అలాంటిదే ఉండదు. యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చింది, డెఫినెట్గా డెవలప్ అయింది. అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు అది వరంగల్ స్టేట్ హైవేగానే ఉండేది, ఇప్పుడు అది నేషనల్ హైవే అయింది. సో అలానే ఎయిమ్స్ అప్పట్లో లేదు, ఇవాళ ఎయిమ్స్ వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఫిలిగ్రిమ్ హబ్గా తయారైంది. అక్కడలోనే ఇంకోటి పెద్ద రోడ్ ఇంకోటి వచ్చింది, కేవైకేకే అని. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక రోడ్డు కూడా
అటు వెళ్ళడం జరిగింది. మెయిన్గా ఏంటంటే రైల్వే కనెక్షన్ ఉంది మనకు అప్ టు ఢిల్లీ వరకు. రైల్వేస్, రోడ్వేస్ ఉన్నాయి చక్కగా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సఫిషియెంట్గా వాటర్ ఉంటాయో ఆ ఏరియా ఆల్వేస్ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. సో ఇదే కాకుండా అక్కడ అనేక టెక్స్టైల్ పార్క్స్ కూడా వస్తూనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్నింగ్లో ఉన్నాయి. దట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది ఆ హైవే. పీస్ఫుల్గా ఉండొచ్చు ఆ హైవేలో. ఆ ఏరియాలో పబ్లిక్ ఈ మధ్య కాలంలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కావాలనుకునేది ఏంటంటే మాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి చూడండి, హర్యానా, రాజస్థాన్ వరకు వెళ్తారు వాళ్ళు ఫామ్ హౌస్కి. ఇటు యూపీలో చాలా దూరం వరకు వెళ్తారు. ఇటు పంజాబ్ వైపు కూడా చాలా దూరం వెళ్తారు అన్నమాట. అలానే బాంబేకి వెళ్ళండి, పూణే దాకా వచ్చేస్తారు అనమాట. చెన్నైకి వెళితే ఆ డిస్టిక్ అంతా వాళ్ళ ఫామ్ హౌస్ కింద వెళ్ళిపోతారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఉంది. ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఫీల్ తీసుకొచ్చాము. ఎగ్జాంపుల్ 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది. దాని కాస్ట్ ఈ రోజు మేము అమ్మే సేల్ చేస్తున్నా 12.5 lakhs విత్ ఆల్ అమ్యూనిటీస్, డెవలప్మెంట్స్. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. మోడర్న్ జనరేషన్ జపిస్తున్న తారక మంత్రం ఇది. లగ్జరీ ప్రాజెక్ట్స్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న బూత్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని తీర్చిదిద్దుతోంది గిరిధారి సంస్థ. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ను వెల్కమ్ చెప్తాయి. హలో, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6,000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. మంచి గాలి. మనిషికి కావాల్సింది లంగ్ ప్లేస్. ఫ్రెష్ మార్నింగ్ ఫ్రెష్ ఉండాలనుకుంటే డెఫినెట్గా ఆక్సిజన్. మనం మొన్న కరోనా వచ్చినప్పుడు చాలామంది ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ లేక దాంతోనే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా దట్ లంగ్ ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్. అండ్ హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాంతోపాటు హిమాయసాగర్ అండ్ గండిపేట 2 ట్యాంక్స్. నేను ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే ఎక్కడన్నా మీరు ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోండి, బట్ డెఫినెట్గా ఇంకుడు గుంతలు ఉంటాయి. వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ ఉన్నదో భూమిలోకి పంపించాలి డెఫినెట్గా. ప్రతి ఒక్కరు కూడా ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్ అనేది 100% చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నీళ్ళను కాపాడుకుంటే మన ఫ్యూచర్లో కూడా ఇంకొక తరానికి కూడా మనం అది ఇచ్చిన అవుతాం. కాబట్టి దాంతోపాటు ఒక 5 మొక్కలు చెట్లు నాటుకోవాలనేది, గ్రీనరీ కూడా మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్ తరాలకు కానీ ఫ్యూచర్ జనరేషన్ కానీ మనం మంచి చేసిన అది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అది చేయాలనేది నా రిక్వెస్ట్. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్లోనూ బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. త్వరలో సూర్యాపేట్, వరంగల్లోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ని పరిచయం చేసేలా అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది గిరిధారి. వరంగల్లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. సమాజం ప్రగతి పరుగులో పయనించాలి అంటే మంచి పాలనని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి. మే 13న అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి విలువైన ఓటు హక్కును వినియోగించాలని గిరిధారి సంస్థ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజలకు అండ్ దేశ ప్రజలకు మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ఓటు అందరూ వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు మంచి లీడర్ని ఎన్నుకోవాలని. ఎప్పుడైతే మంచి లీడర్స్ని మనం ఎన్నుకుంటామో మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ బాగుపడుతుంది. ఎస్పెషలీ యంగర్ జనరేషన్. తప్పకుండా మే 13 సోమవారం రోజు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా.
లైఫ్ స్టైల్ను అప్గ్రేడ్ చేస్తూ హ్యాపీనెస్కు పీస్ఫుల్నెస్ని యాడ్ చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే ఆనందం మీ వెంటున్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. కాలం కంటే అడ్వాన్స్డ్గా మన విద్యార్థులు ఉండాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంతో ఇంపార్టెంట్. ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్య మన విద్యార్థులకు అందాలని, ప్రపంచం మెచ్చే మేధావులుగా ఎదగడానికి స్కూల్ స్టేజెస్లోనే పునాదులు వేయాలని కేజే రెడ్డి గారి ఆలోచనలతో కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తించి దాన్ని అందించేందుకు IDPS స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది. సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైలైట్స్ చెప్పగలరా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇది నేషనల్ హైవే నెంబర్ 44లో ఉంది. చిన్నటేకూరు విలేజ్లో ఉంటుంది. ఈ లొకేషన్ చాలా అడ్వాంటేజ్ లొకేషన్. ఇది కర్నూలు సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెరీ సేఫ్ రోడ్, యాక్చువల్గా 4-వే ఎక్స్ప్రెస్ హైవే. ఇది తొందరలో 6 లైన్ కూడా అవుతుంది. ముఖ్యంగా మా ట్రాన్స్పోర్ట్ కూడా కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్కూల్కి రాగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రెమిసెస్ ఏంటంటే, ఒకప్పుడు ఇది వెరీ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీ, కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది. ఆ బిల్డింగ్ను మేము కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక 2 lakh స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లో నడపడం జరుగుతుంది. స్కూల్ మొత్తం కూడా ఎయిర్ కండిషన్ స్కూల్. అట్లాగే ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్ బోర్డు ఉద్దేశం ఏంటంటే, కంప్లీట్ సిలబస్, మనం ఏదైతే మన సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా ఇంటరాక్టివ్ బోర్డులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని నుంచే కూడా టీచర్స్ పిల్లలకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మా దగ్గర ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ లేవని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. కర్నూలు రియాలిటీ సెక్టర్లో నెంబర్ 1 రాగమయూరి బిల్డర్స్. హైదరాబాద్ రియాలిటీలో బెస్ట్గా ఉన్నటువంటి ఆర్క్ గ్రూప్తో కలిసి డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గేట్వే. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్లో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కర్నూలు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదం. సో రాగమయూరి బిల్డర్స్ నుంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే, ఇది IGBC రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక EPDM ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ను సందర్శించండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి. కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.